మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. భారతీయ సినిమాను అంతర్జాతీయ తెర మీద వెలిగించినటువంటి మహోన్నత దర్శకుడు, గొప్ప నటుడు, మంచి నిర్మాత గురుదత్. ఆ గురుదత్ తీసినటువంటి ప్యాసా సినిమా గురించి, దాన్ని తెలుగులో వి మధుసూదన్ రావు గారు మల్లెపువ్వు అని తీసినటువంటి ఆ సినిమా గురించి రెండింటినీ తులనాత్మకంగా నేను ఒక వీడియో చేశాను ఛానళ్ళ క్రితం. గురుదత్ అంటే చాలా పిచ్చి ఉండాలి. గురుదత్ అంటే ఆయన పేరు వింటేనే పడి చచ్చిపోయేటటువంటి, ఆయన పట్ల అపారమైనటువంటి భక్తి, అభిమానం, ప్రేమ, గౌరవం ఉండాలి. అలా ఉన్నవాళ్ళు గురుదత్ సినిమాలు మాటిమాటికి చూస్తారు నాలాగే. ఏమిటయ్యా ఆ ప్రేమ, ఎందుకంత పిచ్చి అంటే ఆ సినిమాలు చూసిన తర్వాతే అర్థమవుతుందన్నమాట. సో హిందీ సినిమాలు నిరంతరం చూసేటటువంటి వాళ్ళు, హిందీ సినిమాలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు గురుదత్ సినిమాలను విస్మరించడానికి వీలు లేదు. అంత గొప్ప నటుడు, దర్శకుడు, నిర్మాత గురుదత్. అయితే మిత్రులారా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు గురుదత్ గురించి మాట్లాడుతున్నానంటే రెండు విషయాలు. ఒకటి, గురుదత్ తీసినటువంటి సినిమాలు అజరామరం, అద్భుతమైనటువంటి సినిమాలు, ముఖ్యంగా ప్యాస, అలాగే కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, అలాగే సాహెబ్ బీబీ ఔర్ గులాం, ఆయన తొలినాళ్లలో తీసినటువంటి బాజీ, జాల్, సిఐడి, ఇలాంటి సినిమాలు గురుదత్ అని కొట్టిన వెంటనే యూట్యూబ్లో వస్తాయి. ఆ సినిమాలన్నింటినీ కూడా ముందు మీరు చూడండి. ఇప్పుడు నేను గురుదత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, గురుదత్ మీద చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు, డాక్యుమెంట్స్ చాలా వచ్చాయి. వేరే భాషల్లో, భారతీయ భాషల్లో అన్నింటిలో కూడా వచ్చాయి. కానీ మన తెలుగులో ఒక విస్తారమైనటువంటి రూపంలో, విస్తృతమైన అధ్యయనంతో ఒక పుస్తకంగా రాలేదు. కిరణ్ ప్రభ గారు ఆయన టాక్ షోలో గురుదత్ గురించి 7-8 ఎపిసోడ్స్ చేశారు. ఆ ఎపిసోడ్స్ వినకముందు, నేను ఈ పుస్తకాలు చదవకముందు, నాకు హిందీ చదవడం, రాయడం, వినడం తెలిసిన తర్వాత నేను గురుదత్ని విపరీతంగా ప్రేమించి ఆయన సినిమాలు చూడడం మొదలుపెట్టాను. మిత్రులారా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, తెలుగులో వచ్చిందండి గురుదత్ గురించి అద్భుతమైన పుస్తకం. ఇది పి జ్యోతి అనే ఆవిడ రెగ్యులర్గా మంచి సినిమాల మీద గొప్ప విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు ఆవిడ రాస్తారు. ఆమె గురుదత్ మీద సీరియల్గా వ్యాసాలు రాశారు. దాన్ని అనల్పవారు పుస్తకంగా ప్రచురించారు. ఈ గురుదత్ అనే ఈ పుస్తకానికి, గురుదత్ అనే పేరు కింద ఆమె ఒక క్యాప్షన్ పెట్టారు, ఓ వెన్నెల ఎడారి అని. గురుదత్ ఓ వెన్నెల ఎడారి. అయితే ఈ పుస్తకంలో ఆమె ఏమి రాశారు, ఏమిటి అని చెప్పడానికి ముందు రెండు విషయాలు మీకు ఇక్కడ గుర్తు చేయాలి. ఒకటి, అంతర్జాతీయంగా ఒక 100 సినిమాలు, గొప్ప సినిమాలు ఏమిటి అని ఒకసారి టైమ్ మ్యాగజైన్, గార్డియన్ పత్రిక, అలాగే సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్, ఇవన్నీ కలిపి ఒక 100 గొప్ప సినిమాలు తీస్తే అందులో ప్యాసా ఉంది. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక 100 గొప్ప సినిమాలు తీస్తే అందులో ప్యాసా ఉంటుంది. కాబట్టి ప్యాసాని మీరు తప్పనిసరిగా చూడండి. ఆయన చివరిగా దర్శకత్వం వహించి ఇక్కడ విమర్శలు ఎదుర్కొని, ఆయన పొగిడిన నోళ్లే రాళ్ళు విసిరితే తట్టుకోలేక ఆయన దర్శకత్వానికి సన్యసించి, ఇక నేను దర్శకత్వం చేయను అని చెప్పి భీష్మించి కూర్చొని, తర్వాత కొన్ని సినిమాలు నిర్మించాడు, నటించాడు, నటుడిగా దర్శకత్వం వహించలేదు. ఆ చివరిగా దర్శకత్వం వహించినటువంటి కాగజ్ కే ఫూల్, ఆ సినిమా తప్పనిసరిగా చూడండి. మిత్రులారా, ఆయన ఆత్మహత్య చేసుకొని 39 సంవత్సరాలకు చనిపోయాడు. ఎందుకు, ఏమిటి అనేటటువంటిది ఈ ఎపిసోడ్ చివరిలో మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఎవరైతే ఆయన్ని విమర్శించారో, ఎవరైతే ఆయన మీద రాళ్ళు విసిరారో, ఎవరైతే ఆయన కాగజ్ కే ఫూల్ సినిమా చూసినప్పుడు చెప్పులు విసిరారో, వాళ్ళందరూ చివరికి మళ్ళీ గురుదత్ అని పొగడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 64లో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోతే 20 ఏళ్లకు మళ్ళీ మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ అంతా గురుదత్ని చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన చనిపోయిన 20 ఏళ్లకు
విదేశీ దర్శకులు, ప్రముఖ దర్శకులు, చలనచిత్ర రంగానికి చెందినటువంటి ప్రముఖ విమర్శకులు, దర్శకులు అందరూ కూడా గురుదత్ సినిమాని ప్యాసా కానీ కాగజ్ కే ఫూల్ కానీ మాటి మాటికి గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ సినిమాల్లో గొప్పతనాన్ని, ఆ సినిమాల్లో సంగీతం యొక్క గొప్పతనాన్ని, పాటల గొప్పతనాన్ని, చిత్రీకరణ గొప్పతనాన్ని, సన్నివేశ చిత్రీకరణ, ఫోటోగ్రఫీ గొప్పతనాన్ని అన్నింటినీ కూడా విదేశీయులు ఎప్పుడైతే పొగడడం మొదలుపెట్టారో అప్పుడు మన వాళ్ళకి గురుదత్ మీద ప్రేమ ఏర్పడడం మొదలైంది. సో ఇది టూకీగా చెప్పుకుంటే. అందుకని మిత్రులారా, మీరు తప్పనిసరిగా ముందు గురుదత్ సినిమాలు చూడాలి. ప్యాసా చూడండి, కాగజ్ కే ఫూల్ చూడండి, బాజీ, జాల్, సిఐడి వగైరా, అలాగే చౌదవి కా చాంద్, అలాగే సాహెబ్ బీబీ ఔర్ గులాం, ఈ సినిమాలన్నింటినీ కూడా చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీకు చూడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ తర్వాత ఇదిగో ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవండి. ఈ పుస్తకం దగ్గరికి వద్దాం. ఈ పుస్తకంలో జ్యోతి గారు ఏం చేశారంటే, ఆయన మొట్టమొదటిగా దర్శకత్వం వహించి లేదా నటించి, తర్వాత దర్శకుడిగా, తర్వాత నటుడిగా, నిర్మాతగా ఏ ఏ సినిమాలు నిర్మించాడు, ఏ ఏ సినిమాలు దర్శకత్వం వహించాడు, ఏ ఏ సినిమాలు నటించాడు, ఇవన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించారు. ప్రతి సినిమా గురించి చర్చించారు. వీటిల్లో ముఖ్యంగా ప్యాసా గురించి, అలాగే సాహెబ్ బీబీ ఔర్ గులాం గురించి, అలాగే కాగజ్ కే ఫూల్ గురించి ఇంకా విస్తారంగా విపులంగా చర్చించారు. ప్రతి సన్నివేశాన్ని ఆయన వాడిన ఫోటోగ్రఫీ, వికే మూర్తి ఫోటోగ్రాఫర్, ఆయన సృష్టించినటువంటి అద్భుతం. కెమెరా కన్నుతో దర్శకుడు చూస్తాడు, కవిత్వం రాస్తాడు. సో కెమెరాతో వికే మూర్తి ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఆయనతో గురుదత్ ఎలాంటి అద్భుతాలు చేయించాడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా వెలుగు నీడల ప్రపంచం. ఈ వెలుగు నీడల ప్రపంచం అనేటటువంటిది ఉంది. ఈ వెలుగు నీడలతో గురుదత్ సినిమాల్లో ఒక ఆట ఆడుకున్నారు వికే మూర్తి, గురుదత్ కలిసి. క్యారెక్టర్ ముఖాల మీద వెలుగులు, నీడలు అలా 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 తారట్లాడుతూ ఉంటాయన్నమాట. ఏ ఏ ట్రెండ్స్ ప్రవేశపెట్టాడు భారతీయ సినిమాలో గురుదత్, అంతర్జాతీయ సినిమాల నుంచి ఏ ఏ గొప్ప గొప్ప విలువలు ఇక్కడికి తీసుకొచ్చాడు, ఇవన్నీ కూడా ఆవిడ వివరిస్తూ పి జ్యోతి గారు చాలా కూలంకషంగా ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహెబ్ బీబీ ఔర్ గులాం ఈ సినిమాల యొక్క స్క్రిప్ట్ల గురించి ప్రతి సన్నివేశాన్ని పోసగుచ్చినట్టు ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండింగ్ సినిమా. ప్యాసా గురించి గురుదత్ అంత పెద్ద స్క్రిప్ట్ రాసుకున్నాడో లేదో తెలియదు, కానీ పి జ్యోతి గారు అంతకంటే ఎక్కువగా ఇక్కడ విశదీకరించారు. నిజంగా అంత చేయడానికి గురుదత్ అంటే ఎంతో ప్రేమ, ఎంతో అభిమానం, ఎంతో గౌరవం, పిచ్చి ఉండాలి. పిచ్చి పడి చచ్చిపోయేటట్టు పిచ్చి ఉండాలన్నమాట. నిజంగా నేను పిచ్చిదాన్నే అని ఆమె ముందు మాటలో చెప్పుకుంటుంది. సో ఈ పుస్తకం తప్పనిసరిగా గురుదత్ సినిమాలు మీరు చూడండి. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని చదవండి. మళ్ళీ గురుదత్ ప్రేమలో పడిపోతారు. మళ్ళీ 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 ప్రేమలో పడుతూనే ఉంటారు. ఇది ఒక విషయం ఆ పుస్తకం గురించి. ఒకటేమిటి, ఒకటి పుస్తకము గురుదత్ గురించి మనం టూకీగా చెప్పుకున్నాము. రెండో విషయం ఏమిటి అంటే, ఆనాడు గురుదత్ 50స్లో సినిమాలు తీస్తున్నటువంటి రోజుల్లో కమర్షియల్ సినిమాలు ఒక పక్క దుమ్ము దులిపేస్తున్నాయి, మరో పక్క సజ్జిత్ రాయ్ లాంటి వాళ్ళు సామాజికమైనటువంటి ప్యారలల్ సినిమాతో వాళ్ళు ప్రపంచం దృష్టికి భారతీయ సినిమాని తీసుకువెళ్తున్నటువంటి దశ ఒకటి ఉంది. ఆ దశలో మధ్య మార్గంగా ఈయన ఒక సినిమాని తీసుకొచ్చాడు. సో బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ అండ్ సామాజికత, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈయన తీసుకొచ్చినటువంటి సినిమాల గొప్పతనం ఏమిటంటే, భారతీయ సగటు యువకుడి యొక్క ఆత్మను వెండి తెరకు అద్దాడు గురుదత్. అది అంటే సమాజంలో ఉన్నటువంటి నైత్యం, స్వార్థం, డబ్బు పట్ల, ఆస్తి పట్ల మనిషి యొక్క ఆతృత, తాపత్రయం,
దీనితో ఒక నిష్కల్మషమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయం ఉన్న యువకుడు ఎలా నలిగిపోతాడు. ఆ ఘర్షణ, ఆ మధ్య ప్రేమ, కావాల్సినటువంటి ప్రేమను పొందలేకపోవడానికి కారణం తన దారిద్ర్య నేపథ్యం, ఈ స్వార్థపరత్వంతో కూడినటువంటి ప్రపంచం. ఈ వీటన్నిటినీ కూడా సినిమాల్లో మనకు అందించాడు గొప్పగా గురుదత్. అందుకని గురుదత్ మనకి గుర్తుండిపోతాడనమాట మిత్రులారా. సో అయితే ఆయన సినిమాల్లో ఎంత విషాదం ఉంటుందో ఆయన జీవితంలో కూడా అంతే విషాదం ఉంది. 39 సంవత్సరాల వయసులోనే ఆయన తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు ఆత్మహత్యతో. ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది అనేటటువంటి విషయాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఆయన వెండి తెరకు పరిచయం చేసినటువంటి వాళ్ళు తర్వాత కాలంలో చాలా ఒక వెలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వికే మూర్తి ముఖ్యంగా ఫోటోగ్రాఫర్గా ఆయన తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే అబ్రార్ అల్వి మాటల రచయిత. గురుదత్ తర్వాత కూడా ఆయన తన కీర్తిని మరింత పెంచుకుంటూ ఆయన స్క్రిప్ట్ రచనలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. సాహిర్ లూధియాన్వి అప్పటికే చాలా గొప్ప పాటల రచయిత. ఆయన పాటలు నిజంగా అన్నీ ఒక ఎత్తు. సాహిర్ లూధియాన్వి ప్యాస కోసం రాసినటువంటి పాటలు మరొక ఎత్తు. సాహిర్ లూధియాన్విని గుర్తు తెచ్చుకోవాలి, కైఫీ అజ్మీని గుర్తు తెచ్చుకోవాలి, అలాగే అబ్రార్ అల్వీని గుర్తు తెచ్చుకోవాలి. సరేక వహీదా రెహమాన్, ఆమెను ఏరుకోరి హైదరాబాద్ని తీసుకెళ్ళి హిందీ చిత్రసీమకు పరిచయం చేసినటువంటి వాడు గురుదత్తు. తర్వాత ఆమె ప్రేమలోనే పడి ఆ ప్రేమ విఫలమై ఇటు జీవితము, అటు ప్రేమ, ఇటు సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి ప్రపంచము, వీటి మధ్య నలిగిపోయి ఆయన జీవితాన్ని అంతం చేసుకున్నాడని చెప్పేసి చాలామంది అంటారు. ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి అబ్రార్ అల్వీ రాశాడు. అలాగే బిమల్ మిత్ర, ఆ విమల్ మిత్ర బెంగాలీ రచయిత రాసినటువంటి నవలనే సాహెబ్ బీబీ ఔర్ గులాం సినిమాగా ఈయన గురుదత్ తీశాడు. ఇవన్నీ విషయాలు అట్లా పెడితే మిత్రులారా, ఆయన ఏ విషాదాన్ని అయితే తెరకెక్కించాడో తన జీవితాన్ని కూడా అదే విషాదంతో ముగించుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. ఆయన 39 సంవత్సరాలకి ఆత్మహత్య చేసుకొని చనిపోబట్టే అందరూ కూడా ఆయన వైపు దృష్టి మళ్లించారు. ఆయనకింత పేరు వచ్చిందంటే అర్ధాంతరంగా ఆయన చనిపోయాడు కాబట్టి అని కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇవ్వచ్చు కూడా, వాళ్ళ అబ్జర్వేషన్ అది. కానీ ఆయన తీసినటువంటి సినిమాల విలువ ఏమిటి అంటే ఆయన జీవితం ఎప్పుడు ముగించుకున్నాడు, ఎలా ముగించుకున్నాడు అనేటటువంటి విషయంతో సంబంధం లేకుండానే ఆ సినిమాలు అజరామరంగా ఉంటాయి. భారతీయ సినిమా ఉన్నంతకాలం ఒక ప్యాస ఉంటుంది, ఒక కాగజ్కే ఫూల్ ఉంటుంది, అలాగే ఒక సాహెబ్ బీబీ ఔర్ గులాం ఉంటుంది, చౌదవి కా చాంద్ ఉంటుంది. ఇలాంటివి అద్భుతమైనటువంటి సినిమాలు ఉంటాయి. గురుదత్ కూడా ఆ సినిమాలతో పాటే ఉంటాడనమాట. కాబట్టి ఆయన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు కాబట్టి ఏదో సానుభూతితో ఆ సినిమాలకు పేరు వచ్చిందని చెప్పడం మాత్రం సరైంది కాదు. ఇంకోటి, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గీతాదత్ని. ఆమె ఆశా భోంస్లే కానీ, లతా మంగేష్కర్ కానీ వీళ్ళు చిత్రసీమలో అరంగేట్రం ప్రవేశం చేయకముందే ఆమె ఒక వెలిగింది. హిందీ చిత్ర పరిశ్రమలో పాటల సామ్రాజ్యానికి ఆమె మగటం లేని మహారాణిలాగా వెలుగొందినటువంటి గాయని, గొప్ప గాయని. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 3 పిల్లలు. విచిత్రంగా గురుదత్ మొదటి కొడుకు తరుణ్ దత్, అతను కూడా చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సరే, దీనికి గీతాదత్కి గురుదత్కి మధ్య జీవితంలో వచ్చినటువంటి గొడవలు, కల్లోలాలు, ఘర్షణలు ఈ కారణంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది చెప్తారు. లేదు, ఇటు గీతాదత్ని వదులుకోలేక, పిల్లల్ని వదులుకోలేక, అటు వహీదా రెహమాన్ ప్రేమను పొందలేక ఈ ఘర్షణలో పడి వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడని కొంతమంది అనుకుంటారు. ఏది ఏమైనా మిత్రులారా, ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తాను. అదేమిటయా అంటే, ఆత్మహత్య చేసుకునేవాడికి 1,000 కారణాలు ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని తక్కువగా చూడకూడదు.
ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని దూషించకూడదు, వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటించాలి. వీలైతే వాళ్ళ జీవితాన్ని మనం పునాదిగా చేసుకొని పాఠాలు నేర్చుకొని వద్దు అలాంటి పిరికి చర్యకు మనం వెళ్ళకూడదు అని చెప్పి మనం మరింత ధైర్యాన్ని కూడదెచ్చుకోవడానికి వాళ్ళ జీవితాలని మనం పాఠంగా గ్రహించాలి. పి జ్యోతి గారు ముందు మాటలో తన జీవితంలో తాను ఇలాంటి సందర్భం జీవితంలోనే ఎదురైనప్పుడు జీవితాన్ని ముగించేసుకోవాలా అనేటటువంటి తర్క వితర్కంలో ఘర్షణలో పడిపోయినప్పుడు గురుదత్త జీవితం నుంచి నేను పాఠాలు గ్రహించి అందుకనే నేను నిలదొక్కున్నాను అని. చూడండి ఎంత గొప్ప విషయం అది. అంటే జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోకూడదు, దాని నుంచి మనం పాఠాలు ఈ విధంగా నేర్చుకొని ఇంకా సాహసంగా తలెత్తుకొని బ్రతకాలి. మరొకటి ఏమిటి అంటే జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటానికి వాళ్ళకి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని సానుభూతితో చూడాలి అంతే. కాబట్టి మిత్రులారా, తన సినిమాల్లో ఏ విషాదాన్ని అయితే చూపించాడో గురుదత్తు, అలాగే తన జీవితంలో కూడా అదే విషాదాన్ని చవిచూశాడు. అదే విషాదంతో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన జీవితము విషాదము, ఆయన సినిమాల్లో సాధించిన విజయము విషాదము. విజయం విషాదమా, విషాదం విజయమా, ఏది ఏమైనా విషాద విజయం గురుదత్త జీవితం. ఇది నేను అనుకునేది. అందుకనే ఈ వీడియోకి ఈ టైటిల్ కూడా అలాగే పెట్టాను. మిత్రులారా, తప్పనిసరిగా మీరు మరొక్కసారి ఆ సినిమాల గురించి వివరంగా నేను చెప్పలేదు, ఎందుకంటే పి జ్యోతి గారు ఈ పుస్తకంలో వివరంగా చెప్పారు. ఆయన ఏ ట్రెండ్స్ ప్రవేశపెట్టాడు, ఎంత అద్భుతమైనటువంటి మార్గాన్ని ముందు తరాల వారికి వేశాడు, ఎట్లా సినిమాలు తీశాడు, ఆయన హృదయంలో జీవితంలో అనుభవించినటువంటి సంఘర్షణ ఏంటి, ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క సీన్ని, ప్రతి ఒక్క పాటని అన్నిటినీ కూడా విపులంగా ఆమె ఇక్కడ విశదీకరించారు ఈ పుస్తకంలో. ముందు గురుదత్ సినిమాలు చూడండి, తరువాత ఈ పుస్తకాన్ని సంపాదించండి. అనాల్ప వారు ఈ పుస్తకాన్ని వేశారు, వారి నంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని సంపాదించుకొని చదవండి. చదివిన తర్వాత మీరు మరోసారి గురుదత్ ప్రేమలో పడతారు, మరోసారి సినిమాలన్నీ చూస్తారు. ఈ ప్రపంచం చాలా వింత ప్రపంచం. ఈ ప్రపంచంతో ప్రేమలో పడాలి, అట్ ది సేమ్ టైం ఈ ప్రపంచంతో ఘర్షణలో కూడా ఉండాలి మనం. ఎందుకంటే మనల్ని 1000 నోళ్లతో పొగిడిన ప్రపంచమే ఒక్కోసారి 1,00,000 చేతులతో రాళ్ళు విసురుతుంది. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఈయన తీసినటువంటి చివరి దర్శకత్వం వహించినటువంటి కాగజ్ కే ఫూల్, ఆ సినిమా చూస్తున్నప్పుడు చెప్పులు విసిరారంట. ఆ తర్వాత ఆయన సినిమా నేను ఇక దర్శకత్వం వహించనని భీష్మించి కూర్చున్నాడు. అలాగే తీయలేదు కూడా, దర్శకత్వం వహించలేదు. చౌదవీ కా చాంద్ కానీ, సాహెబ్ బీబీ ఔర్ గులాం కానీ ఇవన్నీ కూడా నిర్మాతగా ఆయన తీశాడనమాట. కానీ ఇప్పటికీ కాగజ్ కే ఫూల్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ విమర్శలకు గురైనటువంటి సినిమా అంతర్జాతీయంగా ఎలాగా పేరు తెచ్చుకుంది. ఆయన గురుదత్ చనిపోయిన 20 సంవత్సరాలకు కానీ మనం ఎందుకు కళ్ళు తెరవలేదు గురుదత్ సినిమాల్లో ఉన్న గొప్పదనాన్ని చూడడానికి? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని మీరు చదవాలి. ఇప్పటికీ కూడా కాగజ్ కే ఫూల్ సినిమాని ఎందుకు అంతగా నిరాకరించారు, ఎందుకు అంతగా తృణీకరించారని చెప్పి 2022లో బాల్కి అనే డైరెక్టర్ చుప్ అనే సినిమా తీశాడు. ఆ చుప్ అనే సినిమా దుల్కర్ సల్మాన్ హీరోగా ఉంటాడు. ఆ చుప్ అనే సినిమా కేవలం ఒకటే మాట, కాగజ్ కే ఫూల్ సినిమాని ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా దుమ్మెత్తిపోశారు, ఇంతగా దుయ్యబట్టారు, ఇంతగా రాళ్ళు వేశారు అని చెప్పి. ఒక గురుదత్ అంటే పడి చచ్చిపోయేటటువంటి ఒక కుర్రవాడు క్రిమినల్గా మారిపోతాడు. ఈ సో కాల్డ్ విమర్శకుల్ని, సినీ క్రిటిక్స్ని చంపడం మొదలు పెడతాడనమాట. అది ఆ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా ఆ సినిమాని తీశాడు. G5లో ఆ సినిమా ఉంది. ఆ సినిమా కూడా మీరు తప్పనిసరిగా చూడండి. అంటే గురుదత్ చనిపోలేదు, గురుదత్ బ్రతికే ఉన్నాడు, ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు, మనందరి హృదయాల్లో వెలుగుతూనే ఉన్నాడు. ఆయన భారతీయ సినిమా ఉన్నంతకాలం ఆయన తీసినటువంటి సినిమాలు ఉంటాయి, గురుదత్ ఉంటాడు. గురుదత్ సినిమాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఆ సినిమాలతో పాటు గురుదత్ కూడా వెలుగుతూనే ఉంటాడు. తప్పనిసరిగా ఈ పుస్తకం చదవండి, గురుదత్ సినిమాలు చూడండి. చూసిన తర్వాత మీరు మీ అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.